గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే 9 నెలల గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని వైసీపీ మాట్లాడితే పింఛన్ ఇచ్చాడు, ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వస్తున్నాడు. అమ్మ వందనం కానీ అన్ని ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వస్తున్నాడు. అన్నిట్లో బడ్జెట్ కూడా పెట్టారు, అన్ని అమలు అవుతాయి. అంటే ఇప్పుడు తప్పు చేస్తున్న అరెస్ట్ చేయడం తప్పంటారా? కరెక్ట్, అది చేయటం కరెక్ట్. అది ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు అసలు అంటే గతంలో మేమేం తప్పు చేయాలి, కావాలని ఇరికిస్తున్నారు అందరికీ తెలుసు అండి. అన్ని తప్పులే చేశారు. తప్పులు ఎందుకు చేయలేదు అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు. తెలియబట్టే కదా ఇప్పుడు 120 సీట్లు వచ్చింది. ఎట్లా వస్తుంది ప్రజలకు అన్ని తెలుసు. రాష్ట్రం రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని వైసీపీలు మాట్లాడారు. అదేం కాదండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళనే నీకు ఇది అవుతుంది, కేసులు పడుతున్నాయి, లేకపోతే వేరేది ఏం లేదు. ఇప్పుడు రాజధానికి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది. బాగానే ఉంది. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి. ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నారు. చక్కగా ఉంది పరిపాలన. ఇబ్బందులు అయితే ఏమి లేకుండా సరి చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు 9 గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దాటుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, ప్రజల వ్యతిరేకత వచ్చింది 9 నెలలకి గవర్నమెంట్ అని మాట్లాడటంపై మీరేమంటారు? ఆల్రెడీ పెన్షన్లు 4000 ఇస్తా ఉన్నారండి, 6000 పెంచారు. వికలాంగులకి 5 ఇస్తానే ఉన్నారు. డయాలసిస్ పేషెంట్లకి 12,000 ఇస్తానే ఉన్నారు. ఒక్కొక్కటి ఇస్తానే ఉన్నారండి. గ్రామాల్లోకి వచ్చేపాటికల్లా మాకు రోడ్లన్నీ వేస్తా ఉన్నారు. చాలా బాగుంది. అన్ని ఒక్కొక్కటి లైన్ అవుతున్నాయని మేము అనుకుంటా ఉన్నాం. అంటే సార్ ఇప్పుడు వైసీపీ తప్పు చేసిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అరెస్ట్ చేయడం తప్పంటారా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనండి. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే. చేయటం అనేది భారత రాజ్యాంగం ప్రకారం అదొక విధానం. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. మేధావులందరూ హర్షించాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే మామూలుగా ప్రతిపక్ష హోదా వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండటం కరెక్టేనంట? అసలు కరెక్ట్ కాదండి. ప్రతిపక్ష హోదా ఇస్తామనో మంత్రి పదవి ఇస్తామనో ప్రజలు ఓటేయాల. ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డందుకు ఆయనకు ఓటేశారు. ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలు తీరవడానికైనా అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సిందే. అలా నేను మాట్లాడను, నాకు ఆ పదవి ఇస్తేనంటే చిన్నపిల్లగాడి కనుక బిస్కెట్ ప్యాకెట్ కొని పెడితేనే నేను నీ చేతిలో ఉంటాను అన్నట్టుగా మాట్లాడితే అది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన అనటం అది కరెక్ట్ కాదని మా ఆలోచన. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలకు కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వైసీపీ అంటుంది ఇచ్చిన హామీలు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, 9 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వము కేవలం అప్పులు చేసి పెట్టింది రాష్ట్రానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులను బూడ్చుకుంటూ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ పోతాను. మన ప్రభుత్వం వస్తానే దాదాపు మెగా డిఎస్సీ అంట, తర్వాత ఈ పెన్షన్ల పెంపు అంట, ఇవన్నీ సక్రమంగా చేసింది. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం అంటే ఇది మామూలు మాటలు కాదు. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది. కానీ ఒక్క 1000 రూపాయలు పెంచడానికి కేవలం 250 ప్రకారం 4-5 సంవత్సరాలు పట్టింది ఆ 1000 రూపాయలు పెంచడానికి. కానీ మన ఈ ప్రభుత్వం తర్వాత ఒకేసారిగా 4000 ఇచ్చింది. తర్వాత మాట చెప్పిన ప్రకారము జూన్ నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూన్లో 3000 ప్లస్ 4000 పెంచింది, 7000 కలిపి ఇచ్చింది. ఇది చాలా బాగుంది. అలాగే వచ్చి గత ప్రభుత్వంలో వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా వచ్చిన ప్రభుత్వము వచ్చిన మొదట్లోనే రద్దు చేసింది. 2 హామీలు మొదలుపెట్టింది. ఇంకా చేసే హామీలు వచ్చి ముందరకు ఉన్నాయి. అది మెగా డిఎస్సీ వచ్చి మే నుంచి స్టార్ట్ చేస్తామంటారు. తల్లికి వందనం 15,000 ప్రతి ఒక్క విద్యార్థి కూడా వేస్తామని చెప్పినారు. 2-3 హామీలు ఉన్నాయి ముందుకి. సార్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఒక మాట అంటారు, కావాలని రాష్ట్రం కష్టపూర్తిగా అరెస్ట్ చేస్తున్నారు అని ఇది మాట్లాడుతుంది. అలా జరుగుతుంది? లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం పోతారు. గతంలో కూడా అలాగే రాజ్యాంగం ప్రకారం చేసినాడు, ఇప్పుడు అలాగే చేస్తాడు. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన కక్ష సాధించినాడు, కానీ ఈయన కక్ష సాధించే వ్యక్తి కాదు. ముందుకు చేయడు కూడా. మనం చూసినా ముందు పోయినసారి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రము కేసులు లేకపోయినా కూడా
కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా కూడా అరెస్ట్ చేసి 53 రోజులు సతాయిస్తున్నారు. అలాగే చాలా మంది కార్యకర్తలకు ఏమాత్రం ఇంటిమేషన్ చేయకుండా అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా? తప్పు చేయడం వల్ల అరెస్ట్ చేసిన తప్పవుతుంది, రాజ్యాంగమే చట్టమే నిర్వీర్యమైపోతుంది. వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు స్టేటస్ ఏమవుతుందంటే రాను అరాచకం ఎక్కువైపోతుంది. అరాచకం రాజ్యం వెళ్ళే అవకాశాలు వస్తాయి. కాబట్టి చట్ట ప్రకారం పోయేది మంచిది, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాడు చంద్రబాబు గారు. దీన్ని మేమంతా స్వాగతిస్తాను, దీన్ని మంచిది అంటున్నాం, కానీ చేయడం జరుగుతుంది.